అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై రేవంత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు కదా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తిని కలిగిస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ కండువ కప్పుకున్న బీఆర్ఎస్ నేతలు ఎవరు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లా లేక కాంగ్రెస్లో వచ్చినట్టేనా సాక్షాత్తు సీఎం కండువా వేసినా కూడా దానికి అర్థం లేదా ఇలా ఎన్నో కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి అసలు ఎలా చూడాలి ఈ రాజకీయాన్ని రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కొంత ఆసక్తిని మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అయితే తాను ప్రతిరోజు ఏదో ఓ కార్యక్రమంలో ఎంతో మందికి కండువాలు కప్పానని అసలు ఆ కండువా ఏంటో కూడా వాళ్ళు చూసుకోకుండా కప్పించుకున్నారని అన్నారు అంటే ఏం కప్పుకున్నారు ఎందుకు కప్పుకున్నారు అనే సోయి కప్పించుకునే వాళ్ళకి లేదా అని సందేహం రాకమానదు అయితే ఈ మాటలు అన్ని మీడియా చిట్చాట్లో సీఎం మాట్లాడారు స్వయంగా బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అయిన మాజీ మంత్రి హరీష్ రావే వారికి 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అసెంబ్లీలో చెప్పారని సమయం కేటాయించాలని కూడా అడిగినట్లు సీఎం గుర్తు చేశారు అంటే హరీష్ రావు గారి ఉద్దేశం ప్రకారం వాళ్ళంతా బీఆర్ఎస్లోనే ఉన్నట్లు కదా మరి అలాంటప్పుడు వాళ్ళు వేరే పార్టీ ఎలా అంటారు అని సీఎం చెప్పుకొచ్చారు ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన ఈ సందర్భంగా అన్నారు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు వాళ్ళ జీతాల నుండి నెలకు 5,000 పార్టీ ఫండ్ వెళ్తా ఉందని హరీష్ రావు చెప్పారు ఇవన్నీ టెక్నికల్ గా చూసుకుంటే వాళ్ళు మళ్ళీ ఏ పార్టీలో ఉన్నారో వారికే తెలియాలని సీఎం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కేసీఆర్ ఫ్యామిలీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు నలుగురు కలిసి ఒక ఆడపిల్ల మీద దాడి చేయాలని చూస్తున్నారు కవితను బయటకు వెళ్ళగొట్టింది ఆ నలుగురే నేను ఎవరికి సపోర్ట్ చేయడం లేదు కేసీఆర్ కుటుంబంలో ఆస్తి పంపకాల తగాదా ఉంది తెలంగాణలో ఎంతో మంది ప్రజల ప్రాణాలను కేసీఆర్ పొట్టన పెట్టుకున్నారు వాళ్ళ ఉసిరే కేసీఆర్కు తగిలింది కుమార్తె కవిత దూరమైంది నా కూతురు పెళ్లికి నేను వెళ్ళకపోవడం అనేది నాకు చాలా చిన్న సమస్య కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పేరుతో అనేక మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకున్నాడు అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకి దారితీశాయి ఇక కాళేశ్వరం విచారణ సిబిఐకి ఇవ్వమన్నారు ఇచ్చిన తర్వాత బీజేపీ మాట్లాడడం లేదు సిబిఐకి ఇస్తే 48 గంటల్లోనే తేలుస్తామన్న కిషన్ రెడ్డి ఎందుకు దాక్కున్నారో సమాధానం చెప్పాలి అని కిషన్ రెడ్డికి కూడా చురకలంటించారు సీఎం సిబిఐ ఒకసారి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎవరినైనా విచారించవచ్చు కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ ఆపుతున్నాడు కిషన్ రెడ్డి 48 గంటల్లో తేలుస్తామన్న కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టులో ఉంది కిషన్ రెడ్డికి సొంత ఆలోచనలు లేవు కిషన్ రెడ్డి కేటీఆర్ ఏది చెప్తే అదే చేస్తాడు అని కిషన్ రెడ్డి కేటీఆర్ సత్సంబంధాలపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు అయితే లోకేష్ తనకు తమ్ముడు అని కేటీఆర్ అంటున్నారు మరి అలాంటప్పుడు తండ్రి లాంటి చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సమయంలో రోడ్లపైకి వచ్చిన ప్రజలను కొడుతున్నప్పుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలో లేదో మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు అనేక కార్యక్రమాలు చేపట్టింది మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డ్రగ్స్ కంట్రోల్ చేస్తున్నాం మా లీగల్ టీం గోవా వెళ్లి డ్రగ్స్ కి సంబంధం ఉన్న వాళ్ళని పట్టుకుంది హైదరాబాద్ లో దొరికిన డ్రగ్స్ తయారీ కంపెనీ వాళ్ళ ప్రభుత్వంలోనే ఏర్పడింది అప్పుడు ఎందుకు వాళ్ళు అడ్డుకోలేదు స్వయంగా కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో అడ్డంగా దొరికాడు కోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు అని ఇలా పలు విషయాల్లో రేవంత్ తన చిట్ చాట్ లో ప్రస్తావించారు మరి ఈ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి లేదా అన్ని తెలిసినా కూడా సైలెంట్ గా ఉంటారా అనేది చూడాలి మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి